బీజేపీ జెండాలు మోస్తూ పార్టీకి అంకితమైన నాయకులను వదిలి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఫామ్ ఇవ్వటం ఎంతవరకు న్యాయమని ఎస్ఎం ప్రగతి ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి అంకితమై సేవలు చేస్తూ వస్తున్నాం. కానీ యువమోర్చాకు గాని మహిళా యువమోర్చాకు గాని పార్టీ అధ్యక్షులు ఇన్నేళ్లుగా పనిచేస్తున్న వారిని కూడా మరిచి కొత్త అభ్యర్థికి బీఫామ్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అని నిలదీశారు. ఎంతో కాలం పార్టీలో పనిచేసిన సీనియర్ నేతలు మేడ్చల్ జిల్లాలో ఉన్నారని చెప్పి తెలిపారు. 37 మంది ఆశావాదులు దరఖాస్తు చేసినప్పటికీ వారిని కాదని పార్టీలు మార్చి రంగులు మార్చే వ్యక్తులనే ఎందుకు ఎంచుకుంటున్నారో కారణాలు చెప్పాలని అడిగారు. బీజేపీ ప్రజాసేవకై ప్రజా ప్రయోజనాలకై పనిచేస్తోందని, కానీ ఈ రోజు వాటిని విస్మరించినట్లుగా అనిపిస్తుందని పార్టీ అధినేతలు పట్టాలు తప్పుతున్నారా అని ప్రశ్నించారు. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తూ మేము ఇన్ని రోజుల నుండి కార్యకర్తలం అందరం ముఖం చాటేస్తున్న రోజు ఈ రోజుకి కానీ మాకు అభ్యర్థిని ప్రకటించలేదు. మేము మేడ్చల్ జిల్లా నుండి 37 మందిని మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర పార్టీకి. కానీ మా 37 మందిలో జిల్లా అధ్యక్షుడు 40 ఏళ్ల నుండి పనిచేస్తున్నాడు. యువ మోర్చా అబ్బాయి ఒక 10-12 ఏళ్ల నుండి పనిచేస్తున్నాడు. మహిళా మోర్చాలు ఉన్నారు. మహిళా మోర్చాలకి యువ మోర్చాకి పార్టీ అధ్యక్షునికి కూడా దక్కనిది 6 నెలల ముందు వచ్చిన ఒక టీఆర్ఎస్ అభ్యర్థి టీఆర్ఎస్ వ్యక్తికి పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇది అమానుషంగా మేము పరిగణిస్తున్నాము. ఏ కోలమానాన్ని చూసుకొని ఈరోజు ఒక ఎంపీ సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తికి టీఆర్ఎస్ నుండి వచ్చిన వ్యక్తికి ఇచ్చినారని నేను రాష్ట్ర పార్టీని ధైర్యంగా ప్రశ్నిస్తున్నాను. ఒక సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తికి మళ్ళీ జిల్లా అధ్యక్షునికి కానీ మేము మిగతా వాళ్ళ అభ్యర్థులను పెట్టుకున్న వాళ్ళకు కూడా ఏ కోలమానాన్ని చూసి మరి మీరు ఒక టీఆర్ఎస్ నుండి వచ్చిన వ్యక్తికి మీరు టికెట్ ఇస్తారు? మేము ఇన్ని రోజుల నుండి సేవ చేస్తున్నాము, పార్టీ జెండాను పట్టుకొనే ముందుకు పోతున్నాము. మమ్మల్ని కాదని చెప్పి మా దాంట్లో బీజేపీని పార్టీ జెండా మార్చకుండా పనిచేస్తున్న వాళ్ళకి ఎవరికి ఇచ్చినా కానీ మేము అందరం కూడా కలిసి మేము వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా మేము చందా వేసుకొని మరి మేము పార్టీకి కష్టపడి ఈరోజు పార్టీని గెలిపించుకునే స్థాయికి తీసుకొచ్చే వాళ్ళం. కానీ మాకు కాదని చెప్పి ఒక వ్యక్తిని బయట నుండి వచ్చిన వ్యక్తికి మీరు ఏ విధంగా ఇస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మా జిల్లా అధ్యక్షుడు కూడా ఉన్నాడు కదా, ఇన్ని సంవత్సరాల నుండి తను ఒక ఏబీవీపీ నుండి ఉన్నాడు. 40 ఏళ్ల నుండి పార్టీని నమ్ముకొని పార్టీ జెండానే మోస్తూ పార్టీకి అంకితమైన మా జిల్లా అధ్యక్షుడికి కానీ యువ మోర్చకు కానీ మహిళా మోర్చలు మేము ఓబీసీ మా బీసీ మహిళకి నేను కూడా అభ్యర్థన పెట్టుకున్నాను. బాగా కూడా రాలేదు. ఎవరికి రాకుండా ఏ కోలమానాన్ని చూసి మీరు సుదర్శన్ రెడ్డికి ఇవ్వడం జరిగిందని నేను సూటిగా కిషన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను. మీరు కనుక వచ్చి ఇక్కడ మీరు పార్టీ ఇక్కడ మేడ్చల్లో గెలిపిస్తారా? సుదర్శన్ రెడ్డికి ఇచ్చినప్పుడు ఇక్కడ మేడ్చల్లో గెలిపిస్తారని మీరు అష్యూరెన్స్ ఇచ్చి గెలిపించి చూపియండి. మేము ఖచ్చితంగా మీరు ఇచ్చిన దానికి మేము సమర్థించి మీకు కట్టుబడి ఉంటాం, పార్టీకి కట్టుబడి ఉంటాము. మీరు ఇచ్చిన తప్పు చేసినా కానీ ఈరోజు మేము ఖచ్చితంగా పార్టీకి లైన్లో మేము తప్పము. పార్టీ బీజేపీ కార్యకర్తలు అంటే ఒక కమిట్మెంట్తో ఉంటారు. ఒక బిర్యానీ పొట్లానికో లేకపోతే తాగుడు బాటిళ్లకో ముందుకు పోయే కార్యకర్తలు కాదు. మీరు ఎవరికి ఇచ్చినా కానీ మేము ఈరోజు సుదర్శన్ రెడ్డిని కూడా ఆహ్వానిస్తున్నాం పార్టీలకి. ఖచ్చితంగా ఆయనకి ఇచ్చి పనిచేస్తాం. కానీ మీరు ఆయనకి ఇచ్చే ముందు ఏ కోలమానాన్ని చూసి మీరు ఆయనకి ఇవ్వడం జరిగిందని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మమ్మల్ని అందరినీ కాదని చెప్పి 36 మందిని కాదని పక్కకు పెట్టి ఆయనకి ఇవ్వడానికి కారణమైంది. ఎందుకు ఇచ్చారు? కానీ పార్టీని మేము సిద్ధాంతాన్ని నమ్ముకున్నాం, పార్టీ జెండా మీదనే ఉంటాం కాబట్టి పార్టీ జెండానే మోస్తాము జీవితాంతం. కాబట్టి మేము ఖచ్చితంగా ఈరోజు సుదర్శన్ రెడ్డిని కూడా మీరు ఇచ్చిన దానికి మీరు అధ్యక్షులు, మీరు చాలా అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి మేము ఖచ్చితంగా ఆయనకు కూడా సపోర్ట్ చేస్తాము. కానీ మీరు ఒకసారి ఆలోచించాలి మీరు ఏది చేసినా కానీ. ఎందుకంటే ఇప్పుడు అబ్బర్పేటలో చూసుకుంటే వెంకట